మిత్రులందరికీ నమస్తే అండి. నమస్కారం. నేను మీకు ఒక 2 కథలతోని ఈరోజు వచ్చాను. అది చాలా ముఖ్యమైనది ఇది. మొదటి కథ ఏంటిదంటే ఆహ్, ఒకసారి ఒక ఋషి తపస్సు చేస్తా ఉంటాడు అడవిల. ఒక ఎలుక పరిగెత్తుకుంటూ వస్తది. ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పిల్లి తరుముతుంది. నన్ను పిల్లి తరుముతుంది. నన్ను పిల్లి చేయి స్వామి అంటే సరే అని నీళ్ళు జల్లేసి పిల్లిని చేస్తాడు. ఆ పిల్లిని కుక్క తరుముతది. కు- స్వామి నన్ను కుక్కతో చాలా బెడద ఉంది. నన్ను కుక్క చేయి అంటే కుక్క చేస్తాడు. కుక్కని నక్కని పులిని సింహం గాండ్రేస్తారు సింహం. సరే సింహం చేసేస్తాడు అంతిమంగా. నన్ను ఇంకా సింహం చేసేసే ఇంకా నేను ఇంకేం అడగాలంటే సరే సింహం చేస్తే ఆయన మా నాన్న తపస్సు చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత దానికి చాలా అహంకారం వస్తుంది. సింహానికి నేను చిన్న ఎలుకను ఇప్పుడు పులి అయిపోయినా సింహాన్ని అయిపోయినా నన్ను మెచ్చిన జీవి ఇక ఎవరు లేరు, ఈ అడవికి నేనే రాజుని అనేసి బాగా గర్వంగా ఫీల్ అయ్యేదానికి ఒక డౌట్ వస్తుంది. ఏమంటుంటుందంటే అయితే నేను ఇప్పుడు ఈ చిన్న ఎలుకని నేను సింహమైన కదా, రేపు పొద్దున ఇంకేదైనా ఎలుక డైరెక్ట్గా స్వామి దగ్గరికి వచ్చేసి నన్ను సింహం చేయంటే చేసేస్తాడు ఆయన అని ముందే బోలాబాల మనిషి. సింహం చేస్తే అదే నాకు కాంపిటీషన్ వస్తుంది. అట్లా మరి అది నా కాంపిటీషన్ వస్తే ఎట్లా, ఈ అడవికి నేనే రాజుని ఉండాలనుకుంటుంది. కాబట్టి ఈ ఈ ఋషిని మింగేస్తే అయిపోతుంది కదా అనేసి అనుకుంటుంది. మెల్లగా అడుగులు వేస్తుంటుంది. ఆ ఋషి కూడా మహానుభావుడు, ఆయనకంతా జ్ఞానం ఉంటుంది. సరే నేను ఎలుకని సింహం చేస్తే నన్నే తిననీకి వస్తావా అనేసి సరే దగ్గరకు రా అనుకుంటాడు. కొంచెం దగ్గరికి వచ్చినాక మళ్ళీ నీళ్ళు తీసుకొని మళ్ళీ నువ్వు ఎలుక వైపు అని నీళ్ళు చల్లేస్తాడు. ఇక్కడ ఈ కథ యొక్క సారాంశం చెప్తాను. భగవంతుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చినండి. నాకు వ్యాపారం పొజిషన్ ఇచ్చిండు, వీరికి వ్యవసాయం పొజిషన్ ఇచ్చిండు, ఇంకొకరు డ్రైవర్ గానో లేదంటే ఇంకొకరు ఆఫీసర్ గానో రకరకాల పొజిషన్స్ ఇచ్చిండు. ఆ పొజిషన్ మనము నిలబెట్టుకోవాలి. అంతేగాని మనం విర్రవీగినామనుకో, ఆ ఋషికి ఎప్పుడైతే నీళ్ళు కొట్టి మన కిందకి దింపిండో అట్లా దింపుతాడు మనం కూడా భగవంతుడు. ఇప్పుడు కాకపోతే మన జన్మలు సరే మనకి ఏదైతే పని అప్పచెప్పిండో ఆ పని సక్రమంగా నిర్వర్తించాలి. ఇంకా ఏ పూజలు పునస్కారాలు ఏవి అవసరం లేదు, పెద్ద పెద్ద దానాలు కూడా అవసరం లేదు. నీకు అప్పచెప్పిన డ్యూటీ ఏంటిది? నువ్వు ఒక డ్యూటీ చేస్తున్నావు అంటే నేను వ్యాపారం చేస్తున్నా, నేనేం చేయాలి? నేను ఏం తింటున్నానో ఉప్పు అదే ప్రజలకు పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే బహిరంగంగా నా ఉప్పు నేను తినేటట్టుగా ఉండాలి. అంతేగా నేను ప్రజలకు ఒకటి పెట్టి నేను ఒకటి తింటలేను. ఇప్పుడు కేదార్ గారు వ్యవసాయం చేస్తున్నారు, ఆయన మంచి బియ్యం పండిస్తున్నాడు. ఆయన డ్యూటీ ఏంటంటే మంచి బియ్యము అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ విషరహిత ఆహారాన్ని ఆయన అమ్ముతున్నాడు కదా, అదే ఆహారం ఆయన తినే ధైర్యం చేస్తాడు. అదే ఒక కూల్ డ్రింక్ అమ్మేవాడు అని అనుకోండి, వాళ్ళు ప్రజలకు ఇస్తున్నారు కదా, కూల్ డ్రింక్ అమ్ముతాడు. తాగుతాడా అంటే తాగాడు, వాడు చెరుకు రసం తాగుతాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ చెరుకు రసము కూల్ డ్రింక్ అదే కొబ్బరి బండి అమ్మేటాడు, వాడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఇదెక్కడ బాధరా బాబు? నేను వాళ్ళు అన్నాను, ఏదిరా నన్ను జనాలందరికీ మంచి కొబ్బరి బండ మంచి చెరుకు రసం ఇస్తున్నావు, ఇది తాగుతున్నావు అంటే అది చూసి బెజర్కి వచ్చేసిస్తారు. అది అందుకే మేము కూల్ డ్రింక్ తాగుతున్నాం అంటున్నాడు. ఇంత అన్యాయం ఉంది. రెండో కథ. ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు పిల్లలు ఉండరనమాట. ఈ రాజ్యాన్ని ఎవరికైనా ఎవరికి అప్పచెప్పాలి అనేసి మంత్రిని సలహా ఆడతాడు. మంత్రి చోలో ఒక మాట చెప్తాడు. సరే మంచిది, అట్లే చేద్దామంటాడు. ఒక చాటింపేస్తారు. చాటింపేసి ఏమంటారు అంటే, మీకు అన్నీ ఒక పూల కుండీలు ఇస్తున్నాం, పూల కుండీలు విత్తనాలు ఎరువులు ఇస్తున్నాం. ఎవరైతే మంచి పువ్వులు బాగా పండిస్తారో వాళ్ళకు రాజు ఒక గొప్ప బహుమతి ఇస్తానని ప్రకటిస్తారు. అందరింటికి ఇచ్చేస్తారు. అదే ఊర్లో ఒక తల్లి కొడుకుంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట, నిజాయితీ గల వాళ్ళు. వాళ్ళకు కూడా ఇచ్చిపోతారు. ఇక వారం 10 రోజుల తర్వాత అందరి తొట్లలో మంచి మంచి పూలు కాస్తాయి, ఇంత ఇంత పెద్దగా కాస్తుంటాయి. కానీ వీళ్ళ దాంట్లో ఒక గడ్డి కూడా మొలవదు. అమ్మ చూడమ్మ అందరికి కాస్తున్నాయి, మనకు కాస్తారంటే ప్రయత్నం చేయనా, మనం చేయాల్సిన ప్రయత్నం చేయాలని వాళ్ళు ఇంత నీళ్ళు వస్తారు, ఎరువేస్తారు, ఎంతకు ఒక గడ్డి కూడా మొలవదు. అందరిది మంచిగా పెద్ద పెద్దగా ఏపుగా పెరుగుతాయి కుండీల. ఇక వాళ్ళకి ఇచ్చిన డేట్ ప్రకారంగా డేట్ అయిపోతుంది, రాజభట్లు వస్తారు. మీరు మీ కుండీలు అన్నీ తీసుకొని రాజ దర్బార్కి రండి, ఇప్పటికిప్పుడు రావాలంటాడు. సరే వీళ్ళంటారు, మా దాంట్లో గడ్డి మొలవలేదంటే అదంతా మాకు తెలియదు, అందరే రమ్మన్నాడు రాజు, మీరు కూడా రావాల్సింది అంటాడు. ఇక పోతాడు. రాజు మంచిగా చూస్తాడు, మంచి మంచి పువ్వులు ఎంత బాగా ఇట్లా పెద్ద పెద్ద పువ్వులు ఒకరి మించి ఒకరు మంచిగా పండిస్తారు. అట్లా చూస్తే ఒక కుండీలో అసలు ఒక గడ్డి కూడా మొలవదు. మొలకపోతే రాజు గట్టిగా అడతాడు, ఎవరిదా కుండి అంటాడు. అంటే ఆ తల్లి కొడుకులు ఇద్దరు భయపడుకుంటూ వస్తారు. రాజా ఇది మా కుండి అంటాడు. మీ దాంట్లో ఎందుకు పూలు వండాలి అంటాడు. అంటే మేము ప్రయత్నం చేసినాము,
ఎరువేసినాము, నీళ్ళు పోసినాము, ఎంత అయినా కానీ మన దాంట్లో గడ్డి కూడా మొలవలేదు. అందుకే మేము దాన్ని వదిలేసినాము, మా ప్రయత్నం మేము చేసినాం అంటాడు. ఓహో అట్లనా అనేసి మంత్రి గారు ఇటు రండి అంటాడు. ఈ అబ్బాయిని రాజుని చేయని అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంది వాడి గడ్డి కూడా మొలవలేదు అని దాంట్లో. ఇక మరి ప్రజలందరూ అడుగుతారు, మరి మాకు అంటారు. మాకేంది, మీకేం లేదు, మీకు బహుమతి ఏం లేదు, ఆయన రాజుని చేస్తానంటాడు. ప్రజలందరూ తిరగబడి ఇది అన్యాయం, ఇది అక్రమం, మేము మంచి పూలు పండిస్తున్నామో మాకు బహుమతి లేదంటాడు. వాడి గడ్డి కూడా దాంట్లో వాడి కుండీలో గడ్డి కూడా మొలవలేదు, వాడు రాజు ఎట్లా అవుతాడు అంటాడు. అప్పుడు రాజు అంటాడు, అన్యాయం నాదా మీదా, అసలు మీకు ఇచ్చింది విత్తనాలే కావాలి, దాంతో ఒక గడ్డి కూడా మొలవదు. మీరు మీ సొంత విత్తనాలు వేసుకొని పెద్ద పెద్ద పూలు పండించి బహుమతికి ఆశపడి నన్నే మోసం చేస్తారా మీరు చిన్న బహుమతికి ఇంత మోసం చేస్తారు. రేపు మీ చేతిలో రాజ్యం అప్పచెప్తే ఏం చేస్తారు? వాడు నిజాయితీపరుడు. అయితే ఈ కథతో మనకు సారాంశం ఏంటంటే, మనకు భగవంతుడు ఒక పొజిషన్ ఇచ్చిండు, ఆ పొజిషన్ని నిలబెట్టుకోవాలి, మంచి పనులు చేసుకుంటే దాన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని మనం ఎక్స్ట్రాలు చేయొద్దు, అంటే కల్తీ చేయొద్దు అనమాట. ఆహారాన్ని కానీ ఉద్యోగం చేస్తే ఉద్యోగం ద్వారా మనము లంచాలు తీసుకోవడము అని, లేదంటే ఉద్యోగానికి న్యాయం చేయకపోవడం, అట్లాంటి పనులు చేయొద్దు. అంటే ఈ కథ వినడం, కథ సారాంశం ఏంటంటే, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అది ఈ జన్మలో కావచ్చు, మళ్ళీ జన్మలో కావచ్చు. మనకి ఇచ్చిన పొజిషన్ని మనం నిలబెట్టుకోవాలి, అంతేగాని ఎక్స్ట్రాలు చేయొద్దు, మన భాషలు చెప్పుకోవాలంటే. ఈ రోజున మనకి ప్రవీణ్ గారు ఉదాహరణతో పాటు మనం ఎలా ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ గారు అలాగే మరి రాక్ సాల్ట్ గురించి కూడా రేపు 11వ తారీఖున సమయం ఉంటే ఆయన దగ్గర మన విజయరామ గారి వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో రాక్ సాల్ట్ గురించి కూడా మంచి వీడియో మీకు మంచి సమాచారం ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను మిత్రులారా. నమస్తే.